योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। మనకు అత్యంత ప్రేమతో దయతో కేనోపనిషత్తుని బోధించినటువంటి పూజ్య గురువులు శ్రీ రాళ్లపల్లి గురువు గారికి పాదాభివందనం వినమ్రంగా చేస్తూ ఈనాటి అధ్యయనాన్ని మనం కొనసాగించుకుందాం. సభ్యులు ఎంతో అందంగా మొదట ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుని విశదంగా చెప్పి ఉన్నారు. ఆ పిదప ఖండఖండానికి చక్కని సమీక్షలను అందిస్తూ శ్రీమతి నాగరత్నం గారు, శ్రీ రవిప్రకాష్ గారు, శ్రీ నాగ రవిశంకర్ గారు, శ్రీ రవీంద్ర గారు మనను ఎంతో ఉత్తేజపరిచారు. కొత్త విధంగా కూడా బోధించి చెప్పారు. అయితే ఇంకా ఏముంది చెప్పుకోవడానికి, మంత్రం చూసుకున్నాం, ఖండం చూసుకున్నాం, మళ్ళీ ఎందుకు ఈ రెండు సమీక్షలు అంటే, ఇప్పుడు మనము కేనోపనిషత్తులోని ఒక్కొక్క మంత్రాన్ని తీసుకోము. కేనోపనిషత్తుని గురువుగారు చెప్పినట్లు మొత్తంగా తీసుకుని దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాంశాలు ఏమిటి అనేటటువంటివి అవగాహన చేసుకోవడానికి గురువుల అనుమతితో, శంకర భగవత్పాదుల అనుజ్ఞతో శ్రీ తత్వవిధానంద వారు, శ్రీ పరమార్థానంద వారు, శ్రీ సర్వప్రియానంద వారు, శ్రీ చిన్మయానంద వారు, శ్రీ దయానంద సరస్వతి గారు మనకు అందించినటువంటి పుస్తక రూపమైన లేక ఆడియో రూపమైన లేక వీడియో రూపమైనటువంటి ప్రవచనాల ఆధారంగా దీనిలోని అవగాహనను, ఈ చిన్ని ప్రయత్నాన్ని ఒక బాలుడిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ శిరసాభివందనం. ద విజ్డమ్ ఫ్రమ్ కేనోపనిషత్. కేనోపనిషత్తులోని జ్ఞానాంశము. బియాండ్ ద నోన్ అండ్ ద అన్నోన్. Spiritualizing our day-to-day life using the teachings of Kenopanishad. అద్వైత వేదాంత సిద్ధాంతము ఇలా చెప్తుంది, మనము ఈ మానవులము సాధనతో ఎప్పుడో ఒకనాటికి బ్రహ్మానుభూతిని పొందవచ్చు అనుకుంటూ ఉంటాం. We think we are the human beings in search of spiritual experience someday, somehow. But the truth is, మనమే ఆ నిత్య సత్య బ్రహ్మానుభవం. కానీ తాత్కాలికంగా మనుష్య భావాన్ని పొంది ఆ నిత్య సత్య బ్రహ్మానుభవాన్ని మర్చిపోతున్నాం. దానిని తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడమే ఎరుక. రిమెంబర్, we are spiritual beings in the guise of transient human experience. Brahman, if misunderstood due to avidya, is the world of names and forms. Brahman, if properly perceived, sans avidya, without avidya, is of course the manifest Ishvara everywhere. So let's go with this. So ఈ త్వం అనేటటువంటి ఈ నేను ఏమిటి అని తెలుసుకోవడమే ఈ ఉపనిషత్ తాత్పర్యం. కొన్ని ఉపనిషత్తులు త్వం పద ప్రధానంగా ఉంటాయి, కొన్ని తత్పద ప్రధానంగా ఉంటాయి, కొన్ని జీవ బ్రహ్మ ఏకత్వాన్ని చెప్పేటట్టు ఉంటాయి, కొన్ని
జగత్ బ్రహ్మ ఏకత్వాన్ని చెప్పేటట్టుంటాయి. ఇక్కడ త్వం పదం అంటే ఏమిటి, ఈ త్వంలో భగవంతుని అంశం ఏమిటి, భగవదంశ కానిది ఏమిటి అనేటటువంటిది చక్కగా చూపించే ఆత్మానాత్మ వివేచనం అంటామే, అదే ఈ ఉపనిషత్తులోని బోధన. దేహబుద్ధి ఈగోసెంట్రిక్, ఆత్మబుద్ధి గాడ్ సెంట్రిక్. యట్ ద వర్డ్ గాడ్ ఈస్ పరబ్రహ్మన్ అండ్ నో అదర్ ఫార్మల్ గాడ్. నిపుణత, నివేదన ఉంటే, పర్ఫెక్షన్ అండ్ డెడికేషన్ మనకు తెలుస్తాయి. ఇంద్రియాలు బహిర్ముఖమైనవని, నిర్మాణంలోనే అసంపూర్ణత ఉన్నదని, అహంకారము ఇటువంటి ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని పైవైపుకు బలవంతంగా లాగేస్తుందని, ఇవన్నీ కర్మలు మనము చేయుచున్నవన్నీ బహిర్ముఖములని, ద్వైతమేనని, ఆత్మబుద్ధిలో ఇంద్రియాలు అంతర్ముఖం అవుతాయని, అసంపూర్ణత లేకుండా ఉంటామని, అహంకారానికి లొంగకుండా బుద్ధి మిర్రర్ ఇటుపక్క ఉండకుండా అటుపక్క తిరిగి ఉంటుందని, అప్పుడు కర్మలతో పని లేదని వేదం ఘోషిస్తోంది. దేహబుద్ధి ఉంటే, ఈగోసెంట్రిక్గా ఉంటే ఏనాటికైనా మానవుడు పునర్జన్మ పాలు కాక తప్పదు. ఎంతటి పుణ్యాన్ని సంపాదించినా తిరిగి రావలసి ఉంటుంది. అయితే ఆత్మబుద్ధి ఉంటే ఇప్పుడే, ఈ జన్మలోనే, ఇక్కడే మనిషి పరమాత్మ తత్వాన్ని అందుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ లవింగ్, స్పాంటేనియస్, willing and cheerful method. Now we get the knowledge, the Sravana, and then we perfect it by Manana, and we finally establish ourselves in the Atman in Nididhyasa. Okay? అసలు ఉపనిషత్ అంటే ఏమిటి, వేదాంతం అంటే ఏమిటి? వేదాంతానామ ఉపనిషత్ ప్రమాణం. వేదాంతం అంటేనే ఉపనిషత్తు. ఇటువంటి ఉపనిషత్తులను మనము గురువుల సముఖంలో కూర్చుని అధ్యయనం చేయడం ఈశ్వర కృప కాక మరేమవుతుంది? ముఖ్యమైనటువంటి ప్రాథమికమైనటువంటి తప్పు ఏమిటి? ద ఫండమెంటల్ బ్లండర్. ముందు స్లైడ్లో చూసినట్టుగా దేహభావంలో ఉండడం, ఆత్మభావాన్ని తెలుసుకోకపోవడం, అదే ఫండమెంటల్ బ్లండర్. దీనికే రకరకములైన పేర్లు పెట్టవచ్చు, ఆవరణ, విక్షేపము మొదలైనవన్నీ. అయితే మనము చేయవలసినది ఏమిటి? దేహభావ దుర్బలీకరణము, ఆత్మభావ ప్రబలీకరణం. నిజం తెలిస్తే ఏమవుతుంది? నిజం తెలిస్తే ఆత్యంతిక దుఃఖ నివృత్తి లేక పరమానంద ప్రాప్తి. దుఃఖ నివృత్తియే ఆనందం, ఆనందమే పరమానందం, ఆ పరమానందమే మోక్షం. The paradoxical language used in Kenopanishad is really astounding and astonishing and intriguing. మాటల గారడి చూద్దాం, చాలా లోతైన అర్థాలు, ఒక్కొక్క మాటకు ప్రత్యేకించి ఎంతో లోతైన అర్థాలు గురువు అభ్యసింపజేశారు, అధ్యాపించారు, అభ్యసించాము, విశ్లేషించుకున్నాము, తిరిగి తిరిగి చూసుకున్నాము. ఏమిటి అలా రాశారు, ఎందుకు అని కూడా తెలుసుకున్నాం. మరొక్కసారి పునశ్చరణ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి శిష్యుడు చాలా ఉన్నతమైనటువంటి శిష్యుడు. ఈయనకు పేరు లేదు, గురువు గారి పేరు కూడా లేదు. ఎందుకు? ఇక్కడ త్వంపదార్థ విశ్లేషణలో నామరూపాలకు తావులేదు. నామము రూపము లేకుండా బోధించడమే సరైనటువంటి మార్గం అనిపిస్తుంది లోతుగా ఆలోచిస్తే. గురువుగారు చెప్పారు, శంకర గురువులు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. మూడున్నాయి: బ్రహ్మ, జగత్, జీవుడు. సరే, బ్రహ్మ సత్యం అన్నారు, జగత్తు మిథ్య అన్నారు, మరి నేనుండిపోయాను, నా సంగతి ఏమిటి? దెన్ హౌ అబౌట్ మీ? ఓ, యు ఆర్ బ్రహ్మ, నథింగ్ బట్ బ్రహ్మ. తత్యేవ బ్రహ్మత్వం విద్ధి, త్వం బ్రహ్మ ఏవ విద్ధి, తద్ బ్రహ్మత్వమేవ విద్ధి, తదేవ బ్రహ్మత్వం విద్ధి, బ్రహ్మ ఏవ త్వం విద్ధి, తత్వమసి అనే దానినే ఇంకొక విధంగా ఇక్కడ చక్కగా ఉపనిషత్తు బోధిస్తోంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, తదేవ బ్రహ్మత్వం విద్ధి, జీవో బ్రహ్మైవ నాపరః. ఇది ఒక్కటే. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః అంటూ 19 అవయవాలకు, అంతఃకరణాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది.
ఏమిటి 19? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణాలు. 3 5లు 15 ప్లస్ 4 19. 19ంటికి 19 ప్రశ్నలు వేయాలా? అక్కర్లేదు. ఒక్కటి తెలుసుకుంటే దానికి సంబంధించినవన్నీ తెలుసుకున్నట్టే. దానినే ఉపలక్షణమని గురువులు మనకు బోధించారు. ఈ నామరూపాలే రూపా అని ఉండాలి, నామరూపాలే జగత్తు. అందుకే 2 జ్ఞానేంద్రియాలను ప్రస్తావించారు, శ్రోత్రం చక్షుహు అని. శ్రోత్రం అంటే నామము, చక్షుహు అంటే రూపం. ఇదే శ్లోకంలో కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త కేనేషితాం వాచమిమాం వదంతి చక్షు స్తోత్రం క ఓ దేవో యునక్తి. క ఊ దేవో యునక్తి. దివ్ అనే శబ్దమునకు వెలుగు, ప్రకాశము, ఇల్యూమినేషన్, ఇఫల్జెన్స్, ఎలూసిడేషన్ అనే అర్థాలు ఉన్నాయి. అంటే ఏమిటి? యాక్చువల్గా నా ఈ ఇంద్రియాలను ఇల్యూమినేట్ చేసేది ఏది అని శిష్యుని ప్రశ్న. అదే ఆ దేవతయే ఆది దైవము కూడా. ఇందులో మాటల గారడీ ఉందని తెలుసుకున్నాము కదా. ఏమిటవి? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో అన్నారు. కేనేషితం పతతి ప్రేషితం అనేటటువంటి ప్రశ్నకు గురువుగారు సమాధానం డైరెక్ట్ గా చెప్పలేదు. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో అంటూ మొదలు పెట్టారు. అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాథది అన్నారు. ఇంకొక టైం బాంబు లాంటి మాట. ఇటువంటిది తెలుసుకోకపోతే అసలు వేదాంతమే అర్థం కాదు. నేదం యదిదం ఉపాసతే, స్వీపింగ్ స్టేట్మెంట్. ఉపాసించే ఏది దేవుడు కాదు. చాలా కష్టం ఇది అర్థం చేసుకోవడం, సరిగా తీసుకోవడం. అహం మన్యే సువేదేతి నునవేదేతి వేదచ అని విజ్ఞానవంతుడైనటువంటి శిష్యుడు సాధనతో ముందుకు వచ్చిన వాడు మాట్లాడాడు. దానిలో చాలా నిగూఢమైన అర్థాలు ఉన్నాయి. అదే ఉపనిషత్తు నిగమనం చేస్తూ యస్యామతం తస్య మతం మతం యస్య నవేదసః అంటూ 2వ ఖండంలోని 3వ మంత్రంలో ప్రస్తావిస్తోంది. 4వ మంత్రంలోనికి వచ్చేసరికి ప్రతిబోధ విదితం మతం, probably the one single truth of all Advaita Vedanta is ప్రతిబోధ విదితం. అది ఎంత విశ్లేషించుకుంటే అంత అర్థం ఉన్నది. అటువంటి లోతైన విషయాలు. ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం అంటూ ప్రత్యస్మల్లోకాత్ అమృత భవంతి అంటూ ఫలస్థుతిని చేశారు. ఆఖరిగా మరొక్కసారి ఫలస్థుతిని నిగమనం చేస్తూ ఆఖరి శ్లోకంలో 4వ ఖండంలో అపహత్య పాప్మానం అంతే స్వర్గే లోకే జేయే ప్రతితిష్టతి ప్రతితిష్టతి అంటూ ఒక మానవాళికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రామిస్ ఉపనిషత్తు ఇస్తోంది. చూద్దాం. ఆత్మ లక్షణము ఏమిటి? అది శిష్యుని ప్రశ్న. అంతే కదా. అంత సింపుల్ గా అడగొచ్చు కదా. అలా అడగరు. ఈ శిష్యులు చాలా విజ్ఞానవంతులు, చాలా సునిశ్చితమైన బుద్ధి ఉన్నవారు. చైతన్యమే ఆత్మ అని గురువుగారు జవాబు చెప్పొచ్చు కదా. శిష్యుని కన్నా గురువుగారు 10 రెట్లు పెద్దవారే కదా జ్ఞానంలో. ఆయన కూడా అటువంటి మార్గంలోనే జవాబు చెప్పారు. రెండూ సూటిగా లేవు. అందుకే దీనిని మాటల గారడి అన్నాం. చూద్దాం వీటిలో ఉన్న విశేషాంశాలు. మనిషి సంధిస్థితిలో ఉన్నాడు. ఎవడు? అధికారి అయినటువంటి మానవుడు, క్వాలిఫైడ్ ఆస్పిరెంట్. జ్ఞానానికి అధికారిత్వం ఉండాలి అంటూ మనకు చాలాసార్లు మనం చర్చించుకున్నాం. ఇటువంటి అధికారి అయినటువంటి మానవుడు అంటే ధర్మ మార్గంలో నడుస్తూ చక్కని నడవడి కలిగి ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా మచ్చ లేకుండా బతుకుతున్నటువంటి మనిషికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ప్రేయో మార్గము, లౌకిక జీవనము, జ్ఞానశూన్యంగా కామ్యకర్మలను వికర్మలను చేసుకుంటూ ఏషణలలో ఉంటూ పుత్రేషణ విత్రేషణ లోకేషణ అంటూ ప్రేయస్సు కోసం పాటుపడుతూ ప్రలోభంలో జీవిస్తూ తన జీవితాన్ని వెళ్ళబుస్తూ మళ్ళీ ఈ జన్మని పొందడం. లేక మోక్షేచ్ఛ కలిగి ముముక్షువై శ్రేయస్సును కోరి కుశలాన్ని కాంక్షించి ఆత్మగమ్యాన్ని చేరుకోవడానికి ఉపాసన జ్ఞానాలను సరిగా అధిరోహించి అధిదైవిక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ లోపలికి వెళ్ళడం. బయట ఉండాలా, లోపలికి వెళ్ళాలా?
ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకోవలసినది. ఉపనిషత్తు ఇలా ఉండమని నిర్దేశించదు, ఈ మార్గాలను చూపిస్తుంది. మనము ఆ నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటిది ఈ సంధిస్థితిలో ఉన్నటువంటి మానవుడు. ఇదే శంకర భగవత్పాదులు మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం అంటూ 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనకు గుర్తుకు తెచ్చారు వివేక చూడమణిలో. మనుష్యత్వం ఆల్రెడీ కలిగి ఉన్నది. మనిషి అంటే మామూలు మనిషిని కాదు. ఇందాకల మనం చెప్పుకున్నాం కదా, అటువంటి చక్కని నడవడి కలిగినటువంటి మనిషి. అది మనందరికీ చాలా వరకు భగవత్ కృప వలన, పూర్వజన్మ సంచిత కర్మము వలన లభించి ఉన్నది. ఇక ముముక్షుత్వం అనేది మనం తెచ్చుకుంటే ఈ ఏషణా మార్గంలో పోకుండా, ప్రేయస్సులో పోకుండా శ్రేయస్సులో ఉంటే అదే ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తిని బలపరుచుకోవడమే ముముక్షుత్వం. అప్పుడు మహాపురుష సంశ్రయం తనకు తానుగానే ఉపలభ్యమవుతుంది. ఇది మనము కోరి తెచ్చుకోవలసినటువంటిది కాదు, ప్రయత్నం చేయాలి, గురువు వారే లభ్యమవుతారు. ఇప్పుడు చూడండి, అధ్యయన భారతికి ఎంతటి ఉన్నతమైనటువంటి గురువులు లభించారో మనం ఏనాడైనా ఊహించామా? దీనినే మహాపురుష సంశ్రయం అంటారు. ది ట్రాన్స్ఫర్మేషన్ is subtly affected by the Guru. Here you have to remember one very important thing. Guru is nothing but the Shastra Pramana. Shastra Pramana is Guru Vakya. Guru Vakyame Shastra Vakyamu. Guru Margame Shastra Margamu. Sare. Basically, what makes our conscious experience possible? మనము దేని వలన ఈ విషయములను అన్నిటినీ మనము గ్రహిస్తున్నాము, ఒక చైతన్యవంతంగా జీవిస్తున్నాము అనేటటువంటిది శిష్యుని ప్రశ్న. ఆన్సర్ కెన్ బి స్ట్రైట్ ఫార్వర్డ్, బట్ ఇట్ ఈస్ నాట్. వై? బికాజ్ ఆత్మజ్ఞానంలో విచారం కావాలి. అరటిపండు ఒలిచినట్లు నోట్లో పెట్టకూడదు. పిల్లవానికి తెలియాలి ఏ విధముగా ఆలోచించాలి, ఏ విధముగా లోపల ఉన్నటువంటి ఉన్నతమైన విషయాలను పట్టుకోవాలి అనేటటువంటిది ఆ శిష్యుని తాలూకా పని. అందుకే ఆ విధంగా చెప్పలేదు. ఈ ల్యాప్టాప్ ఉంది, మాట్లాడుతుంది, రోబోట్ ఉంటుంది, చక్కగా చూస్తుంది, రేడియో పాడుతుంది, టీవీ పాడుతుంది, ఆడుతుంది, మేము విషయాలను చూపిస్తుంది. కానీ దానిలో హ్యూమన్ మెషిన్ అది కాదు, అంతకన్నా చాలా నిగూఢమైనది, కాంప్లెక్స్ అయినది. మన ఋషీశ్వరులు ఈ హ్యూమన్ మెషిన్ ని బాగా మధించి పరిశోధించి అర్థం చేసుకుని ఈ ఉపనిషత్తులను మనకు అందించారు. The question here is not about the structure and function or the mechanism. శిష్యుడు అడుగుతున్నది చెవి ఎలా పనిచేస్తుంది, చెవిలో ఒక శబ్దం ఎలా వెళుతుంది, ఆ శబ్దం ఏ తరంగాలుగా ఎలా ఏ నరముల ద్వారా బ్రెయిన్కి చేరుతుంది, అది బ్రెయిన్లో ఏ విధంగా అది ఆ శబ్ద తరంగాలు వాక్రూపంగా మారుతాయి, అది అడగటం లేదు ఆయన. అది anatomical and physiological knowledge that is not taught in Upanishad. అది అపరా విద్య. అయితే ఇక్కడ ఫిలాసఫీలో మనం వెస్టర్న్ ఫిలాసఫర్స్ ని, ఇండియన్ ఫిలాసఫర్స్ ని చూస్తే క్వాలియా అనేటటువంటి ఒక ఫినామినల్ అండ్ ఎఫిమెరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అ మైండ్ ఆర్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. అంటే ఈ కాన్షియస్నెస్ అనేటటువంటిది మన బ్రెయిన్ లో ఎక్కడ ఉన్నది, మనం పట్టుకోగలమా? కెన్ వి ఆబ్జెక్టిఫై? వి నో ఇన్ ద ఉపనిషత్ వి కెనాట్ ఆబ్జెక్టిఫై. ఈ కాన్షియస్నెస్ చైతన్యాన్ని ఒక ఆబ్జెక్ట్ గా ఇన్స్ట్రుమెంట్ తో రికార్డ్ చేసి చూపగలమా? బ్రెయిన్ లో ఈ పర్టికులర్ లొకేషన్ లో ఈ కాన్షియస్నెస్ అనేది ఉన్నది అని చెప్పగలమా అనేదే వాలియా అనే దాని తాలూకా అర్థం. ఇక్కడ ప్లాటో, స్టాన్ఫర్డ్, ఈడియు అనేటటువంటి ఈ దీంట్లో మనము పోయి చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది ఈ విధముగా. స్టాన్ఫర్డ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిలాసఫీ అనేటటువంటి దాంట్లో అది మనకు కనిపిస్తుంది. చూడండి, ఈ క్వాలియా గురించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వారు ఈ వెబ్సైట్ లోనికి పోయి ఆ విషయాన్ని మళ్ళీ కొంచెం లోతుగా తెలుసుకోవచ్చు. సరే, మనం ప్రెజెంటేషన్ కి వద్దాం. వాట్ ఈస్ క్వాలియా? క్వాలియా ఈజ్ the first person experience. We call it as subjective experience, the knower experience, the first person experience. The objective experience is very different. For example, మూర్తి గారు ఉన్నారు, రమణమూర్తి గారు ఎదురుగుండా ఒక మనిషిని, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి అబ్బాయిని చూశారు. అబ్బాయిని చూడడం వేరు,
అబ్బాయిని తెలుసుకోవడం వేరు, అబ్బాయి తాలూకా ప్రేమను పొందడం వేరు. చెప్పరానటువంటి చెప్పలేనటువంటి ఒక అనుభూతి లోపల ఉంటుంది. దానినే ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అంటారు. అందుకే మన వాళ్ళు అంటారు, కొందరిని చూస్తే హాయిగా పొగడాలని, కొందరిని చూస్తే ఎప్పుడూ ఏదో ఒకటి అనాలని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటనమాట, అది అనిర్వచనీయం. ఎందుకు అలా జరుగుతుంది అనేది చెప్పలేం. దానినే ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అంటారు. అదే కాన్షియస్నెస్. ద నోయింగ్ దట్ ఐఎమ్ నోయింగ్, ద సీయింగ్ దట్ ఐఎమ్ సీయింగ్. అంటే నేను చూస్తున్నాను అని నాకు తెలియడము, నేను నిద్రిస్తున్నాను అని తెలియడము, తెలియచెప్పేటటువంటి చైతన్యము. నేను నిద్రలో హాయిగా నిద్రపోయాను అని తెలియచెప్పే చైతన్యం ఏదున్నదో దానినే ద ఫస్ట్ పర్సన్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. ద క్వాలియా రీసెర్చ్ అండ్ FLOW flow, these two researches are in this direction of finding out what is it that causes this first person experience in the mind. Okay, the BMI, body mind indriyas, which we call deha indriya sanghatalu, ఈ ఎక్స్పీరియన్స్ ని ప్రొడ్యూస్ చేయలేవు. PCI, perception, conception and intellection. Perception at the indriya or the deha level, conception at the mind level, intellection at the buddhi level. These three cannot give that subjective experience. Consciousness is not a product of the dehendriya sanghata. Kenopanishad points to this very much in the mantra that follows after the question. Second answer is given. Srotrasya srotram manaso mano vachoha vacham kavo pranasya prana chakshusah chakshuhu atimutya dhira pratyasmallokat అమృతా భవంతి అని చెప్పిన తరువాత వెంటనే గురువు గారు ఈయన ఇంకొక వస్తువు అని పరిగెడతాడని చెప్పి, నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి మనః, డోంట్ గో అండ్ సెర్చ్ ఫర్ ది ఆబ్జెక్ట్స్ అంటూ చెప్తున్నారు. మన మొబైల్ ఫోను, ప్రొజెక్టరు ఉన్నాయి. ఓ ప్రొజెక్టర్, మొబైల్ ఫోన్ మన ఇంటికి వచ్చినప్పుడు దానిలో సర్వ సామగ్రి ఉన్నాయి. అది పనిచేయడానికి కావలసినటువంటి అన్ని భాగములు చక్కగా పదిలంగా ప్యాక్ చేసి ఉన్నాయి. కానీ అది పనిచేస్తున్నదా? చేయదు. ప్రొజెక్టర్ చూపిస్తున్నదా? సినిమాను చూపించదు. ఎందుకు? దానిలో ఉండవలసినటువంటిది ముఖ్యమైనది లేదు. ఈ దేహేంద్రియములన్నీ కూడా వాటి వాటి స్థానాలలో ఉండి స్వస్వగోళకములలో ఎంతో ఉత్కృష్టంగా ఉన్నప్పటికీ కూడా చైతన్యం లేని పరిస్థితిలో అవి ఏ పని చేయజాలవు. ఇదే కేనోపనిషత్తు నేర్పిస్తుంది. It requires the mobile phone and the projector require electricity and the charge to make it functional, operational and useful. However sophisticated the equipment may be, maybe I bought an iPhone for 1.3 lakhs, iPhone 13, but still the charge or the power is the essential ingredient of that. Like that, however rich a person may be, without the Chaitanya, it is just nothing but a bundle of Jadapadartha or Panchabhutas. Mind appears to be doing all this. When we think very grossly, I think that I am understanding with the mind all these things. But it is not, because mind is also matter. We have seen that, we have analyzed and said, yes, mind belongs to OMAC. That is the Drishyatvam. ఇవన్నీ చెప్పుకున్నాం కదా, వాటిలో ఉంది. కాబట్టి మైండ్ కూడా ఇది చెప్పలేదు. సైకియాట్రిక్ డిసీజెస్ ఉంటాయి. ఈ సైకియాట్రిక్ డిసీజెస్ లో శరీరానికి ఏ విధముగా రకరకములైన వికారములు, మార్పులు వస్తాయో మనస్సుకు కూడా అదే విధమైనటువంటి వికారాలు, మార్పులు వచ్చినప్పుడు మనము మందునిచ్చి సరిచేస్తున్నాం. కాన్షియస్నెస్ లేక చైతన్యం అనేది మారేది కాదు, ఎప్పుడు ఒకే విధంగా ఉండేదే చైతన్యం. ఓకే, వాట్ ఈస్ ఎలక్ట్రిసిటీ అని అడిగామనుకోండి, ద వన్ విచ్ ఫ్యాన్స్ ద ఫ్యాన్, హీట్స్ ద హీటర్, మేక్స్ ద మిక్సీ ఏ మిక్సీ, మేక్స్ ద టీవీ ఏ టీవీ అని చెప్పవలసి వస్తుంది. దానికి వేరే ప్రత్యేకంగా ఉండదు. అదే విధముగా వాట్ ఈస్ చైతన్య, దట్ విచ్ మేక్స్ శర్మ ఏ శర్మ, that which makes the Sharma a Sharma because of the Chaitanya. Otherwise, what happens? So and so will become a body. The Chaitanya is not there. It is the ear of the ear. That is what exactly the Guru said.
శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః వాచోహ వాచం ప్రాణస్య ప్రాణః అంటూ గురువు గారు బోధించారు. మై డియర్, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ద ఇయర్, వెరీ సటిల్ అండ్ ప్రొఫౌండ్ లాంగ్వేజ్. హూ ఈస్ ద డ్రైవర్ అని అడిగామనుకోండి, a driver is the one who drives a car. What is a car? A one that is driven by a driver. అలా ఉంది ఈ ఆన్సర్. ఏమిటండి, నా చెవిని ప్రేరేపిస్తుంది, ఇషితం ప్రేషితం ఇవ, నా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో అన్నారు. హూ ఇస్ ద డ్రైవర్? దన్ వన్ హూ డ్రైవ్స్ ఎ కార్. వాట్ ఈస్ ఎ కార్? దట్ ఈస్ డ్రివెన్ బై ఎ డ్రైవర్. అటువంటి ఇండైరెక్ట్ ఆన్సర్ లా ఉంది. And remember, the Purusha in a Purusha, the Purusha in a Purusha, the Akshara Purusha in the Kshara Purusha, Ksharascha Sarvani Bhutani, Kutasto Akshara Uchyate. Chadukunan kada. Advaita says, we are not BMI. We are not what, we are what make a BMI, a the BMI. The body, mind, Indriya, Dehendriya Sanghataani, అవి చేసే పనులతో ఉండేటట్టుగా ప్రవర్తిల్లేటట్టుగా చేసేటటువంటిదే చైతన్యం. అయ్యో చాలా కష్టమే, నాకు వేళ్ళంటే తెలుసు, చెయ్యంటే తెలుసు, ఇంద్రియాలంటే తెలుసు, బాడీ అంటే తెలుసు, మేబీ ఆలోచిస్తే మనసు అంటే తెలుసు, బుద్ధి అంటే తెలుసు, అహంకారం తెలుస్తూనే ఉన్నది, నాకు చిత్తం అంటే జ్ఞాపకం అని అది తెలుస్తున్నది. ఇవి ఏవి కాదన్నారే గురువు గారు, మరి ఎలా పట్టుకోవడం? వీఆర్ నాట్ వాట్ ఆల్ వీ నో. That is the problem. It doesn't matter. Why? Because these are all OMAC. That is why they are not. But then, is it to be sort of discouraged? మనకు తెలిసింది అది కాదంటున్నారే, మన శరీరంలో ఉన్న ఏ భాగం నాకు తెలిసింది కూడా ఈ ఆత్మ కాదంటున్నారే, ఎలాగా అని డిస్కరేజ్ అవుతామా? లేదు. Instead of questioning who am I, the answer will be so and so, which is the Rupa. What am I? The Swarupa. You should start distinguishing between the Rupa and the Swarupa. I am that Atman which I never know. Okay, నాకు ఎన్నటికీ తెలియరానటువంటి ఆత్మ నేను. ఏమన్నా బాగుందా? తెలియరానటువంటి ఆత్మతో మరి ఎలాగంటే తెలుసుకోవడం, మరి దాన్ని ఎందుకు చదువుకోవడం? తెలియదు అనేది ఎలా చదువుకుంటాము? ఇస్ ఇట్ ట్రూ? ఎస్. ఇస్ ఇట్ నాట్ ట్రూ? ఆల్సో ఎస్. ఎస్ అండ్ నో. ఎస్, ఆత్మ ఇస్ నోన్ అండ్ ఆత్మ ఇస్ నాట్ నోన్. కెన్ బి నోన్ and also not. That is what exactly the Upanishad is going to say. Okay, very sophisticated question by the Shishya. What is that? Is there one question or many questions? Keneshitam preshitam manah kenah pranah praitiyuktah kene pradhamah praitiyuktah keneshitam vacham imam vadanti chakshuh stotram kahudevo yunatti. to 5 ఇంద్రియాల గురించి ప్రశ్నించినట్టున్నది. ఏమిటిది? ఇవన్నీ కూడా ఒక్కటే. ఇవన్నీ ఆ 19 చెప్తున్నాయి. ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క రిప్రజెంటేషన్. We have to do the vichara. The 5 questions all belong to the same. కేనేషితం మనః ప్రాణః వాచః చక్షుః స్తోత్రం, ఇవన్నీ కూడా ప్రేషితం అని అడుగుతున్నారు. అక్కడే అందులో ఉన్నటువంటి ఎఫల్జెన్స్ ఏమిటి, ఆ ల్యూమినాసిటీ ఏమిటి అంటూ చెప్తున్నారు. అదే కౌదేవో యునక్తి అన్నారు. చూడండి, వాట్ డస్ దిస్ మీన్? And what is this order? Why in this order they have been questioned? Just think a while, 1 minute. What is the most important distinguishing feature between ourselves and animals? Just think a while. It is the ability to think and act in a way we like. That is the manas. That is why the first one is the manaha. Then the pranaha. What is the one which distinguishes the living from the non-living? That is the pranaha. Manas, or the thinking capacity, or the capacity to imbibe, think, act with free will, is a unique feature of the humankind. That is why manaha is questioned first. Then what distinguishes the living from the non-living is the prana. So the prana is questioned. Another great power that human beings have is the ability to express in a language that is understandable by the other person. Animals do express, but not in this wonderful way as we can do. That is why the vacha. Then chakshuhu for the rupa, and shrotram for the nama. Because the world of plurality, if you remove the nama and rupa,
there is no plurality. Anything I can understand by nama and rupa only, by chakshu and shrotra only. Limited are the capacities of the other three indriyas. Chakshu and shrotra are very important. So they have picked up manaha from the antahkaranas as the representative, pranaha from the pranas as an upalakshana, and vachaha from the karmendriyas as an upalakshana, and from the jnanendriyas, chakshuhu and shrotram, the name and the form are important. That is the wonder in this particular question when we carefully do the vichara. Equally intriguing is the revert teacher's reply. Did he answer in the same order? No, he didn't answer. Why he has changed the order? Just think again. Vichara, srotrasya srotram. For the student to know the Brahma Jnana, the first thing is Sravanam. That is why he talked about the Sravana. The second one is he has to do manana. That is called the mano. Srotrasya srotram. Manaso mano yad vacho ha vacham. The third one is he must clarify the doubts with the teacher by expressing, and also he should share with his sahajyas whatever he has learned. For that, the vacha. For all of these things, he requires the vital force. That is the prana. Srotrasya srotram, manaso mano, vachoha vacham, savu pranasya pranaha. Appudu chakshusaha chakshuhu. No mention of srotram here. Why not? Because already srotram itself is chakshu. Chakshu is srotram because the representative of the jnanendriya. Chakshusaha chakshuhu. What happens is the palastuti, the second part. Atimutya thira pratyasmallokat అమృతా భవంతి. అంటే దేవలోకంలో దేవేంద్రుడి దగ్గర ఉన్నటువంటి బుడ్డిలో ఉన్నది తీసుకుని తాగుతాడు అని కాదు. అమృతుడు అవుతాడంటే శరీరంలో బి అనేటటువంటి పెరిషబుల్ పార్ట్ బిఎంఐ అనేది నాన్ పెరిషబుల్ పార్ట్ ఏ అనే ఆత్మ ఉన్నది. ఆత్మ స్థానంలో ఉంటే పెరిషబిలిటీ లేదు. బిఎంఐ స్థానంలో ఉంటే ఖచ్చితంగా మోర్టల్ బాడీ అవుతుంది. అంచేత అతిముత్య ధీరా అంటే బి నుంచి ఏకి మారితే, బిఎంఐ నుంచి ఆత్మలోకి ట్రాన్స్షిఫ్ట్ అవుతే, ట్రాన్సెండ్ అవుతే అమృతా భవంతి. That is the answer the teacher has very subtly given as the answer for the first question. In fact, the second mantra is the summary of the entire Kenopanishad, and this is called Sutra Bhuta Mantra. The order is different. Why? We have just now seen. Advaita teaches us very profoundly. What does it teach? It teaches what makes an ear an ear, what makes the mind a mind, what makes Sharma a Sharma, what makes the BMI a BMI. That is a profound teaching of Kenopanishad. Okay. ఈ స్లైడ్ ని వివేక చూడమణిలో చూసాము. అత్యంత ప్రకాశమైనటువంటి భాగము మన అందరిలోనూ సర్వాంతర్యామిగా ఉన్నది. దానినే అంతర్జ్యోతి అని జ్యోతి బ్రాహ్మణంలో చెప్పబడినది. అదే అంతరాత్మ అనబడినది, అదే అక్షరం అనబడినది, అదే కూటస్థుడు అనబడినది, అదే విజ్ఞానమయుడు, అదే బింబము, అదే ఆత్మ చైతన్య ప్రకాశం. దాని చుట్టూ ఉన్నటువంటి బుద్ధి అతి దగ్గరలో ఉండడం వలన బుద్ధి చేసే పనులన్నీ కూడా ఆత్మే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని నేర్చుకున్నాము. దానికి అహంకారం ఏం చేస్తుందంటే, ఈ బుద్ధి పాపం చాలా మంచిదే, అది ఆత్మ వైపు చూడాలనే ఉంటుంది. న్యాచురలీ వీఆర్ ఆల్ ఇన్ ద సహజ స్థితి ఆఫ్ అవర్ ఆత్మ. బట్ ది అహంకార ఆర్ ద ఈగో విచ్ ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ ద మాయా ఆర్ ద అవిద్య పుల్స్ ద బుద్ధి టువర్డ్స్ ద ఎక్స్ట్రేనియస్ ఆబ్జెక్ట్. And there is a wonderful person to help the ahankara, that is the manas. But once the manas is tamed, the ego is doomed. Then the buddhi starts looking at the prakasha inside, the shurya, the atma shurya. The chittam is a pool of all memories. The hard disk of all the memories is the chittam. Then you have the indriyas to go out and bring the information, the messengers of the mind as ordered by the mind, and the ahankara, they go and seek information outside. దానిపైన పంచ ప్రాణములు, ఈ ప్రాణశక్తి అన్ని కోశములలో ఉంటేనే ఆ కోశాలు పనిచేస్తూ ఉంటాయి. దానిపైన కర్మేంద్రియాలు ఈ ఈ రెస్పాన్స్ ఇన్పుట్స్ కి ఈ కర్మలు చేయాలి. ఒక విధముగా
ఏమి మనం ఇన్పుట్ తీసుకున్నామో అది మైండ్ లో థెలామస్ అనేటటువంటి ఒక మార్గం, ఒక ప్లేస్ కి బ్రెయిన్ లో వెళుతుంది. దట్ యూ కెన్ సే ద మైండ్. ఫ్రమ్ ద థెలామస్ ద కార్టెక్స్ ఇస్ ద బుద్ధి, వేర్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్. సో ఐ గెట్ ఎ సెన్సేషన్ ఫ్రమ్ హియర్. ఇది తిన్నగా నరాల ద్వారా లోపలికి వెళ్ళి థాలమస్ అనేటటువంటి మన బ్రెయిన్ స్టెమ్ లో ఉన్న ఒక ముఖ్యమైన భాగము, బ్రెయిన్ స్టెమ్ కన్నా కొద్దిగా మీదన ఉంటుంది, అక్కడ చేరుకుంటుంది. అక్కడి నుంచి అది కార్టెక్స్ అనే దానికి అంటే బుద్ధికి చేరుకుంటుంది. బుద్ధి నుంచి ఆర్డర్స్ వస్తాయి, నిశ్చయాత్మకము కదా, ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ కదా, అది కిందకి మళ్ళీ ఆర్డర్స్ పంపిస్తుంది. మళ్ళీ ఈ బ్రెయిన్ స్టెమ్ ద్వారా వచ్చి కిందకి ఈ కండరాలలోనికి వాటిలోనికి ఆ శక్తి ప్రసరించి మనిషి మాట్లాడడము, నడవడము, చేతులతో ఏదైనా చేయడము ఇవన్నీ చేయగలుగుతాడు. వీటన్నిటికీ ఇవి ఇన్ని రకాలుగా రకరకాల సర్కిల్స్ గా పెట్టుకున్నా ఇవి అన్ని కూడా ఇన్స్టంటేనియస్ గా వెరీ ఇంటిగ్రేటెడ్, వెరీ యూనిక్, సింక్రనైజ్డ్, హార్మోనైజ్డ్ వే దే వర్క్. జస్ట్ లైక్ ద ఆర్కెస్ట్రా. బాలమురళీకృష్ణ గారు పాడిన తరువాత, ఈయన వాయించిన తరువాత, ఆయన మధ్యలో వాయించిన తరువాత ఇంకొక ఆయన మృదంగా వాయించి అలా చెయ్యరు, అన్నీ ఒక్కమారే జరుగుతుంటాయి. అన్ని సింక్రనస్ గా ఒక్కసారి త్రుటి కాలంలో ఊహించనంతటువంటి స్వల్ప కాలంలో జరుగుతున్నాయి. ఎవరు జరిపిస్తున్నారు? అదిగో ఆ ప్రకాశ సూర్యుడు ఉన్నాడే, ఆయనే జరిపిస్తున్నాడు. ఆయన పేరే ఆత్మ, పరమాత్మ. విషయాలు శరీరానికి పైన ఉంటాయి, ఇంద్రియాలు విషయాల వైపు వెళ్ళడం వాటి తాలూకా న్యాచురల్ స్వభావం. బాలురు అల్లరి చేయడం వాటి న్యాచురల్ స్వభావం వాళ్ళకి. అటువంటి బాలురను టేమ్ చేసి మంచి వాళ్ళగా చేసేటటువంటి పని బుద్ధిది. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా రకరకములుగా ఇలా హోరల్స్ గా ఉన్నాయా? కాదు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ది స్కీమాటిక్ రిప్రజెంటేషన్? కెన్ ఎనీవన్ గెస్? ఈ విధముగా చూడడంలో ఒక దోషం ఉన్నది. ఏమిటి ఆ దోషము అంటే, నాకేమనిపిస్తుంది, ఓహో ఇది ప్రపంచము, ఇవి విషయములు, ఇది కర్మేంద్రియములు, ఇది స్థూల శరీరము, ఇది ప్రాణము, ఇది బుద్ధి, ఇది జ్ఞానేంద్రియము, ఇది మనస్సు, ఇది అంతఃకరణములు, ఇదేమో ఈగో, ఇది బుద్ధి. అది దాటితే మరొకటి ఉంటుంది, అది నేను పట్టుకుంటాను. నో, దట్ ఈస్ ద రాంగ్. This schematic representation is only to understand. బట్ ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే, రేడియో అన్ని ఓపెన్ చేస్తే మాట్లాడే మనిషి, పాడే పాటగాడు లోపల ఉండడు కదా. అలాగే ఇవన్నీ ఓపెన్ చేసి చూసినా కూడా ఎక్కడ ఆత్మ అన్నది కానరాదు. అది ఏ రీసెర్చ్. అయితే ఎక్కడ ఉన్నది ఆత్మ? లేదా, ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఇంద్రియముల విషయములలో ఉన్నది, ప్రపంచంలో ఉన్నది, స్థూల శరీరంలో ఉన్నది, ఒక్కొక్క లేయర్లోనూ ఉన్నది. అయితే ఇవన్నీ ఏమిటి? నేను ఆత్మ అవుతే ఇన్ని పొరలు ఏమిటి, ఈ కోశములు ఏమిటి, ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ విషయ వలయాలు, విష వలయాలు, ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ నా దుస్తులు, ఇవి నేను కాదు. వేషహానత వస్తుంది, చూద్దాం. ఇవన్నీ నా దుస్తులు, నేను కాదు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. ఇవి వేరువేరుగా ఉండవు, వేరువేరుగా పనిచేయవు. వీటికి లోపల ఆత్మ వెతికి చూచినా కనపడదు. ఓన్లీ థియరిటికల్ రిప్రజెంటేషన్ హృదయస్థంగా ఉన్నది. పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం అంటే ఒక మనిషి అర్థం చేసుకోవడానికి భావన మాత్రంగానే, కానీ నిజానికి ఆత్మ చైతన్యం అంతటా ఉన్నది. శరీరంలో ప్రతి అణువులోనూ చైతన్యం ఉన్నది. ఈ వేలు చివరిలో చైతన్యం ఉన్నదా లేదా? ఉన్నది కనుకనే స్పర్శ తెలుస్తున్నది. అలాగే ప్రతి చోట కూడా చైతన్యం ఉన్నది. చైతన్యము సర్వగతము, నిత్యము. దానికి ఒక బౌండరీస్ లేవు, పరిచ్ఛేదము కాదు, పరిచ్ఛిన్నమైనటువంటి విషయము కానే కాదు. దేశ కాల వస్తు పరిచ్ఛేదము లేనటువంటిదే చైతన్యము, లేక విజ్ఞానమయము, లేక పరమాత్మ. అయితే ఏమిటండి ఈ కవరింగ్స్ అని? ఇవన్నీ దుస్తులు. దుస్తులు ఎప్పటికైనా నేను అనుకుంటానా? దుస్తుల మీద కాఫీ పడితే నేను ఏడుస్తానా? ఏడం. అదే విధంగా ఇదే ఇమీడియట్లీ ఇఫ్ ఐ సే దట్ ఆత్మ ఈజ్ ఇన్సైడ్ అండ్ ఆల్ దీస్ దేర్, then the question comes, that's why did not say, okay గురు శిష్య, ఓ సౌమ్య, ఈ ఆత్మ నీవేనయ్యా, నీ లోపల 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 ఉన్నది అని ఆయన చెప్పలేదు. అలా చెప్తే ఏం చేస్తాడు? ఈ గోస్ ఫర్ ఎ షాపింగ్ బ్యాగ్. ఓకే, ఆత్మ ఆబ్జెక్ట్ కదా, ఎక్కడైనా పైన దొరుకుతుందేమో చూద్దాం
బ్యాగ్ పట్టుకుని వెళతాడు, బాగా వెతుకుతాడు, ఎక్కడా కనబడదు. సరే గురువుగారు ఉందన్నారు, లోపలని కూడా చాలాసార్లు చెప్పారు, ఆత్మ అంతటా ఉందన్నారు, బయట వెతికితే కనపడలేదు, మరి లోపల ఉందేమో అని వెతకడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దొరకదు. ఎందుకు దొరకదు? అది ఆబ్జెక్ట్ కాదు కాబట్టి, అదే సబ్జెక్ట్ కాబట్టి. PCI, the perception of the physical level, the mind level, the conception, the intellectual level, intellection. ఈ మూడు కూడా బోధలు, వృత్తులు, ప్రత్యయములు, వేవ్స్ అండ్ ఆల్సో కాగ్నిషన్ అంటామే ఇంగ్లీష్ లో. ఈ కాగ్నిషన్స్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి? చైతన్యంలోనే జరుగుతున్నాయి. వస్తువులన్నీ ఎందులో కనిపిస్తున్నాయి? కాంతిలోనే కనిపిస్తున్నాయి. కాంతి వినా వస్తు జ్ఞానం ఉండదు, చైతన్యం వినా వృత్తి బోధలు ఉండవు. ఇదే ప్రతిబోధ విదితం అని చెప్పేటటువంటి మంత్రం. PCI అండర్స్టాండ్. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకరోజు సాయంకాలం ఊహించండి, చల్లటి శరద్రాత్రి, హాయిగా ఉంది, చంద్రుడు పూర్ణచంద్రుడు, చక్కని గాలి వేస్తున్నది, అందమైన వాతావరణం, 8 గంటలైనది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడ ప్రవేశించారు. ఒక ఆయన 105 డిగ్రీల జ్వరంతో ఉన్నాడు, ఒకే ఒక చిన్న చొక్కా వేసుకుని ఉన్నాడు. ఇంకొక ఆయన అప్పుడే వ్యవసాయం చేసి చక్కటి శ్రమ చేసినటువంటి శ్రమజీవి, ఒక తువ్వాలు వేసుకుని ఆయన కూడా ఉన్నాడు. ఆ మూన్ లైట్ ని ఎవరు ఎంజాయ్ చేయగలరు? ఇద్దరిలోని ఎవరైతే ఆ జ్వరంతో ఉన్నా వణికిపోతూ లోపలికి పోదాం పదంటాడు, ఈ వ్యవసాయదారుడు శ్రమించి ఉన్నవాడు హాయిగా ఉందంటాడు. అంటే మూన్ లైట్ లో ఆనందం ఉన్నదా? శరీరంలో ఆనందం ఉన్నదా? ఫిజికల్ లెవెల్. అంటే ఆ ఫిజికల్ పర్సెప్షన్ వల్ల ఆ మూన్ లైట్ లో ఆనందము, హ్యాపీనెస్ కలుగుతుంది. అదే విధంగా ఒక ఆయన భార్యని కోల్పోయాడు, అలా ఇలా పట్టుకుని ఏడుస్తున్నాడు. చల్లని శరద్రాత్రి, వెన్నెల కాస్తోంది. ఆ వెన్నెల ఆయనకి ఏమైనా సుఖాన్ని ఇస్తుందా? ఇంకొక ఆయన అప్పుడే వాళ్ళ కొడుకు IAS పాస్ అయ్యాడు, చక్కని శరద్రాత్రి, ఆ కొడుకు ఆయన కూర్చుని వెలుగులో కూర్చున్నారు. అంటే ఎంతో ఆనందంగా ఉంది మనసులో. అంటే ఏమిటి? ఆ వెలుగులో ఆనందం కానీ దుఃఖం కానీ పైన లేదు, లోపల ఉన్న మనస్సులోనే ఉంది. అదే విధంగా కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు శత్రువు ఎవరికి? ఆయనను ద్వేషించే వారికి. ద్వేషించేవారు ఎవరున్నారు? ఎవరు లేరు. అట్లీస్ట్ న్యూట్రల్ గా చూసే ధర్మరాజుకు ఆయన శత్రువుగా కనపడడు, ఆయనకి మిత్రుడుగా కనిపిస్తాడు. ఎందుకు? ఎవరికి? దుర్యోధనుడు. ఎందుకు కనిపిస్తాడు? ఓహో, ఈయనలో విద్య ఉన్నది, ఈయన చేరదీస్తే, ఈయన మీద డబ్బు ఇన్వెస్ట్ చేస్తే నా పక్కన ఉండి రేపు పాండవులలో ముఖ్యుడైన అర్జునుని జయిస్తాడు అనే స్వార్థంతో ఆయనను కౌగలించుకున్నాడు. అంటే ఆ శత్రుత్వము మిత్రత్వము కర్ణునిలో ఉన్నాయా? ఆ చూసే మనుషుల్లో ఉన్నాయా? అది బుద్ధి. అంటే ఫిజికల్, మెంటల్ అండ్ ఇంటలెక్చువల్ లెవెల్, ద ఫిజికల్ పర్సెప్షన్, ద కన్సెప్షన్, ద ఇంటలెక్షన్, మూడు కూడా పైన లేవు, మనలోనే ఉన్నాయి. ఓహో, మనలో ఇవన్నీ తెలుస్తున్నాయి కదా, అయితే మనమే అన్నిటికీ సర్వస్వతంత్రులమా? కాదు. ఈ వృత్తులన్నిటి కలగడానికి ఆ ఫిజికల్ వృత్తులు, ఆ బోధలు, ఆ ప్రత్యయాలు, ఆ వేవ్స్, ఫిజికల్, మెంటల్ అండ్ ఇంటలెక్చువల్ అండ్ ఇమోషనల్ లెవెల్, ఏడుస్తూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం, వీటన్నిటికీ వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగు, కాంతి, చైతన్యం ఉన్నది. అది ఏ ప్రతిబోధ అంటూ ఉపనిషత్తు మనకు నేర్పిస్తుంది. మనం ఎవరైనా మన ఇంటికి వస్తారు అనుకుంటాం. అనుకున్నప్పుడు చాలా కావాల్సిన వాళ్ళు అవుతే వాళ్ళు వచ్చే వరకు ఎంతసేపటికి టైం ఉన్నా, ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత టైం ఇట్టే అయిపోయినట్టు. అదే మనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడే వచ్చేసారా వీళ్ళు, ఇంకా ఎప్పుడు వెళ్తారో అన్నట్టుగా. అంటే ఏమిటన్నమాట? టైం పర్సెప్షన్ ఆల్సో కూడా రిలేటివ్, దట్ ఈస్ ఆల్సో అవుట్ సైడ్. We have now seen vritti, bodha, pratyaya, vastu perception, or the time perception, or the place perception, are internal and not outside. Conditioning the mind not to react to them in different ways is what exactly is the samadhamadi sadhana. These are the bodhas, buddhi pratyayas, waves. Kani we must know what is called సర్వ బుద్ధి ప్రత్యయ సాక్షి. భగవత్పాదులు మాటికి వాడుతూ ఉంటారు ఈ మాటను. నువ్వు బోధవి కాదు, ప్రత్యయానివి కాదు, బోధన కలిగించే మనస్సు, బుద్ధి, ఆ ఇంద్రియాలు కావు.
నీవు సర్వబుద్ధి ప్రత్యయ సాక్షివి అంటూ మనకు నేర్పిస్తారు. ఓకే, అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాదది సౌమ్య, ఇట్ ఈస్ నాట్ సువేద, ఇట్ ఈస్ నాట్ నవేద ఏదర్ అని చెప్తున్నారు గురువు గారు ఈ మంత్రంలో. చూద్దాం దాన్ని. ఒక ఆయన ఆలోచిస్తున్నాడు, ఆత్మని పట్టుకుందాం, గురువుగారు చెప్పారు కదా, తెలుసుకుందామని కూర్చున్నాడు, ఆలోచించాడు. అన్యత్యేవ తద్విదితాత్, అంటే విదితము కన్నా వేరు అన్నారు. అంటే విదితం అంటే ఏమిటి? యా ఐనో అనేవి చాలా ఉంటాయి. సువేద అంటే బాగా తెలిసినవి, ఐనో అనేటటువంటివి విదితాత్ అనే దాంట్లోకి వస్తాయి. తెలిసినది అల్పము, అందరికీ తెలియనిది అనంతం. సరే, అన్యత్యేవ తత్ విదితాత్ అంటే విదితాత్ తెలిసిన దానికన్నా అన్యత్ వేరు అని చెప్తున్నారు కదా. అన్యత్యేవ అన్యమే అని చెప్తున్నారు కదా బలంగా. అయితే అది తెలియని దాంట్లో ఉండుంటుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి బయట ఆబ్జెక్ట్ గా పట్టుకుందామని ఇంకొక గురువు గారినో ఇంకొక పుస్తకాన్నో ఆశ్రయిద్దాం అని ప్రయత్నం చేస్తే ఆబ్జెక్ట్ గా అది నవేద, తెలియవలసింది అనంతంగా ఉంటుంది అందరికీ, కానీ అది నవేద కూడా కాదు. అప్పుడు ఇది సువేద కాదు, అది నవేద కాదు, అది నోన్ కాదు, అన్నోన్ కాదు. అన్యత్యేవ తత్ విదితాత్ అధః అవిదితాత్ అధి. అధః మోరోవర్, ఇన్ అడిషన్, అండ్ అవిదితాత్ అవిదితము కన్నా అధి పైన ఉన్నది. అంటే ఏమిటి? మేనిఫెస్ట్ విశ్వం అంతా సంభూతి అనుకున్నా, వ్యక్తం అనుకున్నా, విదితం అనుకున్నా, ఇది దీనికి పైన ఉన్నది మాయ, మాయ కన్నా పైన ఉన్నది అని చెప్పడం ఇంకొక అర్థం. అయితే లేదా అనేటటువంటి సందేహం విదితములో లేదు, అవిదితములో లేదు, లేదా అనే సందేహం వస్తుంది. నో, నువ్వే బాబు, అది తదేవ బ్రహ్మత్వం విద్ధి, నేదం యదిదముపాసతే తద్బ్రహ్మ ఏవ త్వం విద్ధి, త్వం బ్రహ్మ ఏవ విద్ధి, బ్రహ్మ ఏవ తద్బ్రహ్మ ఏవ త్వం విద్ధి, తదేవ త్వం విద్ధి. ఎలా విడదీసుకుని చెప్పుకున్నా నువ్వే బాబు అని చెప్తున్నారు. సరే, ఈ స్లైడ్ మనము వివేక చూడమణిలో చూసి ఉన్నాం. దృశ్యత్వము, ఆబ్జెక్ట్, జడత్వము, మెటీరియల్, సగుణత్వము, అట్రిబ్యూట్స్, సవికారత్వము, వికారిత్వము, చేంజెస్, ఆగమ అపాయిత్వము, వచ్చిపోయేది. దీనికి ఆపోజిట్ అదృశ్యత్వము, చైతన్యత్వం, నిర్గుణత్వము, నిరకారిత్వము, నిత్యత్వము. ఇవన్నీ నాన్ ఓమాక్ట్. అందుచేతనే దీనిని ఆబ్జెక్ట్ గా పట్టుకోలేము. నన్యదేవ తద్విదితాత్ అదో అవిదితాత్, అది విదితమైతే అల్పము, హేయము, క్షణికము, నశ్వరము. అవిదితమైతే ఉపాధేయము, దానికోసం పాటలు పడాలి, ఏదో ఆబ్జెక్ట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండు పనికిరా ఉంటుంది. దీనినే మనము సూక్ష్మంగా తెలుసుకోవాలి అంటే బింబము చైతన్యం అవుతే ప్రతిబింబము బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా దేహేంద్రియ సంఘాతంలో ప్రతిబింబిస్తాయి. క్షరము దేహేంద్రియ సంఘాతాలు అవుతే అక్షరము లోపల ఉన్నటువంటి పరమాత్మ, అనాత్మ ఈ భాగాలు అవుతే ప్రత్యేగాత్మలోన ఉంటుంది. కర్తృత్వ భోక్తృత్వాలు బుద్ధివే కానీ ఆత్మవి కావు. పంచకోశాలు అనాత్మలు. కూటస్థుడు ఇందులో బంధింపబడి ఉన్నాడు 5 కోశముల జైలులో, అందుకే ఆయనను కూటస్థుడు అని అంటాము. విమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఇక్కడ భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నారు. అయితే ఏమిటండి? మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, వీటిని అంతఃకరణాలు అన్నారు. ఈ జిహ్వ, కన్ను, ముక్కు, స్పర్శ, చెవి అనేటటువంటి బాహ్యేంద్రియాలు, ఈ బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు, వీటి పేరేమిటి? కరణములు. కరణములు అంటే ఏమిటి? ఉపకరణములు అంటే పనిముట్లు. ఈ పనిముట్లు మనం అవుతామా ఎప్పుడైనాను? మన దగ్గర పెన్ను ఉన్నది, ఈ పెన్ను మనం ఎప్పుడు ఈ పెన్నుతో ఇలా రాస్తూనే ఉంటానా? నేను అవసరం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తాను, అవసరం లేనప్పుడు పక్కన ఉంటుంది. అయితే ఆ వ్రాయించేటటువంటి నేను చైతన్యము. ఇదే గురువు గారు, శంకర గురువులు చెప్పారు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. ఇవి కాదు నువ్వు. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేటటువంటివి కావు. నా శ్రోత్రం, నా జిహ్వ, నా ఘ్రాణ నేత్రం. ఓ, ఇవేవి కావా? అయితే నేను ఎవరండి?
Okay, if I am not all these things, what am I? Chidananda Rupaha, Sivoham, Sivoham. You are the Chaitanya inside and not any of these BMI complexes. And there is a problem now. The Upanishad says, నేను పూజించే దేవుడు బ్రహ్మ కాదు, నేదం యదిదం ఉపాసతే. అయ్యో సత్యానే, ఇన్నేళ్ల బట్టి ఇన్ని పూజలు, ఇన్ని ఉపాసనలు, ఇన్ని వ్రతాలు, ఇన్ని దానాలు, ఇన్ని ధర్మాలు, ఇన్ని తీర్థయాత్రలు, ఆ కుండగాడి కథలాగా ఎన్నో చేశానే, అవి ఏవి దేవుడు కాదంటున్నారే. అదేవి బ్రహ్మ కాదంటున్నారే. అయితే ఎవరు బ్రహ్మ? ఆ పూజించే నేను బ్రహ్మము అంటున్నారు. ఆ నేను విత్ ఇన్ కోడ్స్, నాట్ ద బిఎంఐ బట్ ద చైతన్య. మనము పూజించే ప్రతి దేవుడు బ్రహ్మమే. అయితే ఆయన్ని బ్రహ్మముగా చూడాలి. పూజలు పునస్కారాలు ఆపమని ఉద్దేశం కాదు. ఉపనిషత్తు వాటి ద్వారా బ్రహ్మాన్ని చేరాలి, చిత్తశుద్ధిని పొందాలి అని నేర్పిస్తోంది. కానీ వాటిని త్రోసిపుచ్చడానికి ఎంత మాత్రము కాదు అని మనం తెలుసుకోవాలి. సరే, ఇంకా వెళ్దాం. The theory of knowledge is like this. If you look at that, there is what is called the pramata, అంటే తెలుసుకునేవాడు. ప్రమేయ, ఘటము. సో రవిప్రకాష్ గారు ఉన్నారు, వారి ముందు ఒక ఘటము ఉన్నది, తెలుసుకునేవారు వారు. ఆ ఘటము ప్రమేయము, ఆ ప్రమాణము దృష్టి ఉపయోగించారు. దృష్టితో ప్రమాణాన్ని ఉపయోగించి ఇది ఘటము అని తెలుసుకున్నారు. అప్పుడు ఆయనకి ప్రమా లేక ప్రమితి అంటారు, దాన్నేమో ఘట జ్ఞానము అంటారు. ప్రమ కలుగుతుంది, ప్రమ అనుకోండి ప్రమితి కన్నా. ప్రమ అనేది ఘట జ్ఞానం. తెలుసుకునేవాడు, ఘటము, దృష్టి, ఘట జ్ఞానం. ద ప్రమాత, ద నోయర్, ద ప్రమేయ, ద వస్తు అవుట్ సైడ్, ద ప్రమాణ, ద ఇన్స్ట్రుమెంట్, అది ఉపకరణ వి హ్యావ్. అంతఃకరణాలలో ఏదో ఒకటి, బుద్ధి కూడా కావచ్చు ఒక్కొక్కసారి ప్రమాణంగా. ప్రమతి అంటారు, ప్రమ అనేటటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞానం. అయితే ఈ టెక్నాలజీ పనిచేయదండి అక్కడ. ఈ విధమైనటువంటి స్కీము ఇది పనిచేయదు. ఎందుకు పనిచేయదు చూద్దాం. నో ప్రమాణ ఎగ్జిస్ట్ బికాజ్ ఇట్ ఇస్ నాట్ అన్ ఆబ్జెక్ట్. ఆల్ దీస్ ప్రమాణాస్ వర్క్ వాట్ ఎవర్, ప్రత్యక్షము, పరోక్షము, అనుమానము, ఉపమానము, ఉపలబ్ధి, ఇవన్నీ ఏ ప్రమాణం చూసినా సరే ఆబ్జెక్ట్కి పనికి వస్తాయి. ఇది ఆబ్జెక్ట్ కాదని ముందు చూసాము నానవం యాక్ట్ని, అప్పుడు పనికిరావు. అప్పుడు ఉండేది ఏమేమి? శాస్త్ర ప్రమాణము, గురువు గారి మార్గము, ఈ రెండే ప్రమాణాలు. అటువంటిప్పుడు ఏంటవుతుంది? ఎన్ మనసాను మనతే ఏనాహుర్ మనోమతం, ఎన్ మనసా నమనుతే ఏనాహుర్ మనోమతం. దేనిని మనసుతో పొందలేమో, ఏదైతే మనసును మనసుగా చేస్తుందో, చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి, యద్వాచా నభ్యుదయతం ఏన వాగ్ అభ్యుదయతే. సో ఏదైతే వాక్కు చేత పొందబడలేదో, ఏదైతే ఏ శక్తి వలన వాక్కు ప్రసరిస్తుందో, శ్రోత్రేణ శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం, ప్రాణేన న ప్రాణతి ఏన ప్రాణ ప్రణీయతే. అంటే 5ంటికి 5 శ్లోకాలు, కిందలేనొక్కటే. తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఆ చైతన్యము, ఏ చైతన్యం అయితే మనసును మనసుగా చేస్తుందో, మనసు పని చేయిస్తుందో, కన్నుని కన్ను పని చేయిస్తుందో, చెవిని చెవి పని చేయించేస్తుందో, వాక్కుని వాక్కు పని చేయిస్తుందో, ప్రాణాలను నిలబెట్టి ప్రాణాలుగా ఉంచుతుందో, ఆ తత్ త్వం విద్ధి. యు ఆర్ దట్. దట్ తత్ ఈజ్ బ్రహ్మ, దట్ బ్రహ్మ ఈజ్. తదేవ బ్రహ్మత్వం విద్ధి, తత్యేవ బ్రహ్మత్వం విద్ధి, తద్ బ్రహ్మ విద్ధి, తద్ బ్రహ్మత్వం విద్ధి, తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఎలా చెప్పుకున్నా ఒకటే. దాన్నే ప్రమాణాలు లేవు కాబట్టి ఆ చైతన్యమే నీవు అని బోధించారు. అలా బోధించినప్పుడు ఏమొచ్చింది? తదేవ బ్రహ్మత్వం విద్ధి అనే మాట వచ్చింది. దానికి కొరలరీగా నేదం యదిదం ఉపాసతే అన్నారు. అంటే ఏమిటి? ఆబ్జెక్ట్ గా కనపడుతున్నది ఎంత పెద్ద కోవిలైనా, ఎంత పాపులర్ తీర్థమైనా అది ఆబ్జెక్టే. దానిలో నుంచి పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి. ఇంత సింపుల్. మనమే బ్రహ్మం అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆ కోవిల్లో ఉన్న ఆయన ఎందుకు బ్రహ్మము కాదు? మనం ఆ దృష్టితో చూడాలి, అంతకన్నా ఇంకేమీ లేదు. సరే, ఇండివిజువల్ కాన్షియస్నెస్, ద ఆబ్జెక్టివిటీ ఈస్ దేర్. బికాస్ ఆఫ్ ద ఆబ్జెక్టివిటీ, ద టెండెన్సీ టు ఆబ్జెక్టిఫై. ఈ ప్రమాత ఏం చేస్తాడు? బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాడు. ఎలాగో అలాగా తెలుసుకుందాము ఏదో ప్రమాణంతో.
there are no pramanas, automatically he realizes that it is the individual consciousness because there is no pramana. Right now, చూడండి ఇక్కడ ఏమంటుందో ఉపనిషత్తు, యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరగం శృణోతి తదితర ఇతరం అభివదతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం విజానాతి. ఎప్పుడు రెండు ఉంటాయో అది ఒకటి ఇంకో దాన్ని చూస్తుంది, వింటుంది, మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది అంటున్నారు. యత్ర వా అస్య సర్వాత్మైవ భూత్ తత్ కేనకం జిఘ్రేత్ కేనకం పశ్యేత్ కేనకం శృణుయాత్ కేనకం అభివదేత్ కేనకం అన్వీత కేనకం విజానీయాత్ ఏనేదగం సర్వం విజానాతి తత్ కేనకం విజానీయాత్ విజ్ఞాతారం మరే కేనకం విజానీయాత్. ఇది ఏ విధముగా అన్నిటినీ సర్వాన్ని తెలుసుకునేటటువంటి దానిని తెలుసుకునేవారు ఎవరుంటారయ్యా? అదే అన్నిటినీ తెలుసుకునేది. టెలిస్కోప్తో వస్తువులను చూడొచ్చు, కానీ టెలిస్కోప్ వెనకనున్న కన్నుని చూడదు కదా చెప్తున్నారు. ఓకే, ద 10 ఫ్రెండ్ స్టోరీ ఉన్నది, అందరికీ తెలుసు. 10 మందిలో 9 లెక్కిస్తారు, 10వ వాడిని లెక్కించరు. ఆ 10వ వాడిని లెక్కించకపోవడం ఏమిటి? టీచర్ చూపిస్తారు ఆ 10వ వాడు నువ్వే అని. అలాగే మనం ఏం చేస్తాము? ఓహో, ఇది ఇంద్రియము, ఇది కర్మేంద్రియము, ఇది జ్ఞానేంద్రియము, ఇది అహంకారము, ఇది చిత్తము, ఇది బుద్ధి, ఆత్మ ఎక్కడ? I miss it. So we keep on counting each one of them, but we don't find the 10th person here. That is the 10th person is the Atma. Is he there in one place? No, he is everywhere in that. ఒకవేళ టీచర్ డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు అనుకో, అయినా అదే చైతన్యము నీలోన ఉన్నది, అన్ని చోట్ల ఉన్నది, సర్వాంతరతమం అని చెప్పారు అనుకోండి, వీరోచనుడి కథ అయిపోయింది. వీరోచనుడు గారు, ఇంద్రుడు గారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇద్దరు ఆత్మజ్ఞానాన్ని అభ్యసించారు. అప్పుడు బ్రహ్మగారికి ఏం చెప్పారు? యు ఆర్ బ్రహ్మన్, నీవే బ్రహ్మము. ఓహో, అర్థమైంది, నేనే బ్రహ్మము. నేనంటే ఈ బియ్యమయ్యే కదా. నా ఒకసారి ఆ నీళ్లలో చూసుకున్నాడు ప్రతిబింబం, చూసి ఓహో నా మొహం కనిపిస్తోంది, ఓకే ఆయన బ్రహ్మం అంటే నేనే అని చెప్పుంటారు. అంటే విపరీత అవగాహనని పొందాడు. శిష్యుడు కూడా నువ్వే బ్రహ్మం అని చెప్తే వాడి తాలూకా ఫిజికల్ బాడీయో మైండో బ్రహ్మం అని అపోహలో పడతాడు. అందుకని అలా చెప్పలేదు. వీరోచనుని కథని జ్ఞాపకం తెచ్చుకుంటే తెలుస్తుంది. అవిద్యామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా ముండకోపనిషత్తు అంటుంది. అవిద్యాం అంతరే వర్తమానా, అవిద్యలో తిరుగుతున్న వాళ్ళు స్వయం ధీరా పండితం మన్యమానా, వాళ్ళే పండిత మన్యులు అంటారు. పండిత మాన్యులు గారు వాళ్ళంతా వాళ్ళే అనేసుకుంటూ ఉంటారు. తరువాత పుష్పదంతుడు అంటున్నారు, తవతత్వం న జానామి కీదృశోషి మహేశ్వర యాదృశోషి మహాదేవ తాదృశాయ నమో నమః. తవ నీ యొక్క తత్వం నా జానామి, తెలియడం లేదు. కీదృశోషి మహేశ్వర, ఎలా ఉంటుందో నాకు తెలియదు పరమాత్మ. యాదృశోషి మహాదేవ తాదృశాయ నమో నమః. ఏ రూపము నీదవుతే ఆ రూపమే నావు. ఆయన ఏ రూపము? అందరి రూపము. అప్పుడు ఎవరికి నమస్కరించాలి? ఈశ్వరుడికి నమస్కరించాలంటే ప్రతి ఒక్క ప్రాణి చరాచరములు అన్ని ఈశ్వరుని స్వరూపము అని తెలుసుకోవడమే యాదృశో అసి మహాదేవ తాదృశాయ నమో నమః అని. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. అశోచ్యాన్ అన్వశోచస్వం. బియ్యమై గురించి ఏడుస్తావు ఎందుకయ్యా నువ్వు? బియ్యమై నువ్వు కాదు కదా. ఆలోచించవలసిన విషయాల నుంచి ఆలోచించకుండా అనాత్మ గురించి ఆలోచిస్తున్నావే. మళ్ళీ నువ్వేదో పండితమన్యుడిలా నువ్వు ప్రజ్ఞావాదం కూడా చేస్తున్నావే. గతాసూన్ అంటే తెలిసిన వాటి గురించి కానీ, అగతాసూన్ తెలియని రాబోయే వాటి గురించి కానీ, తెలియని వాటి గురించి కానీ, అవిదితమును గురించి కానీ, విదితమును గురించి కానీ పండితాః నా అనుశోచింది. అవిదిత విదితాలలో వాళ్ళు వెతకరు, బిఎంఐ గురించి ఆలోచించరు, ఏడవరు, వాళ్ళు చైతన్యాన్నే తెలుసుకుంటారు అంటూ చెప్తున్నారు. చూడండి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, లోపల ఆత్మ ఇలా ఉంటాయా? ఉండవు. స్కిమాటిక్ రిప్రజెంటేషనే, అర్థం చేసుకోవడానికే భావన మాత్రంగానే. జాగ్రత్త స్థూలము, స్వప్నము సూక్ష్మము, సుషుప్తి కారణము, తురియము ఆత్మ. అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది? అంతటా ఉన్నది. ఎలా తెలుస్తుంది?
ఇక్కడ ఆకాశంతో ఆత్మని కంపేర్ చేసుకుంటే ఆకాశము గ్లాసులో ఉన్నదా, గ్లాసు పైన ఉన్నదా, గ్లాసు లోపల ఉన్నదా, గ్లాసు పైన ఉన్నదా? ఇన్ఫాక్ట్ గ్లాసే ఆకాశంలో ఉన్నది. గ్లాసు విరిగిపోతే ఆకాశం ఎప్పుడూ ఉన్నదే. మనము ఉన్నప్పుడు చైతన్యం ఉన్నది, ఉండడానికి ముందు చైతన్యం ఉన్నది, తరువాతనే ఉన్నది. గ్లాసు ఉండడానికి ముందు ఆకాశం ఉన్నది, గ్లాసుగా ఉన్నప్పుడు ఆకాశం ఉన్నది, గ్లాసు పగిలిన తర్వాత కూడా ఆకాశం ఉన్నది. అంటే ప్రత్యేగాత్మ ఒక చోటకి ఇలా సర్కిల్ వేసి ఇది ప్రత్యేగాత్మ అని చూపించే వీలు పడదు. ఇంతవరకు జరిగిన విషయాలన్నిటికీ గురువుల తాలూకా బోధనలు కారణము. వారందరికీ ప్రణామాలతో ఈనాటికి ఇక్కడ విరమించుకుందాము. నమస్కారం. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఇతరులకు నిను నెరుగతరమా. ఇతరులకు అంటే వాళ్ళు వేరు నేను వేరు, ఇతరముగా చూసేవాళ్ళు ఇతరులు. అటువంటి ఇతరులకు ఆయన తెలుసుకోవడం అవుతుందా? భిన్నత్వాన్ని చూసిన వాళ్ళకి నేను తెలుసుకోవడానికి వీలవుతుందా? సతత సత్యవ్రతులు అంటే బిఎంఐ కాకుండా సత్తు మీద ఉండేవాళ్ళు, సంపూర్ణ మోహ విరహితులు అంటే ఈ లౌకిక జీవితంలో లేని వాళ్ళు నిన్ను ఎరుంగుదురు ఇందిరారమణ అంటూ నారీ కటాక్ష పటు నారాచ భయరహిత చూరులు అంటే ఇంద్రియ ప్రలోభంలో పడని వాళ్ళు నిన్ను చూసేటటువంటి చూపు చూస్తారు. ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులకు తీరులు, ఘోర సంసార సంకులం నుంచి పరిచ్ఛేదమై బయటకు వచ్చినటువంటి తీరులు నిన్ను తెలుసుకుంటారు కదా. అదే త్యాగరాజు వారు కూడా అన్నారు. ఏమన్నారు? మరుగేలరా ఓ రాఘవ, ఓ రాఘవ నాకెందుకయ్యా ఈ ముసుగు? మరి ముసుగు అక్కర్లేదు, ముసుగు తీసేసేయి. ఎందుకు? అజ్ఞానం పోగొట్టుకుంటే మరి ముసుగు ఉండదు కదా. అన్ని నీవనుచున్న అంతరంగమున తిన్నగాను వెదకి తెలిసికొంటినయ్యా నిన్నే గాని మదిని ఎన్నజాల నొరుల నన్ను బ్రోవయ్యా శ్రీరామ అంటూ ప్రార్థించారు. ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. జ్యోతి తదస్మి ప్రభో. గురుగారు తప్పులుంటే మన్నించండి, సరిదిద్దండి. గురువులు ముగ్గురు చక్కగా మీరు మాట్లాడండి. మాకు ముందుగా రాళ్లపల్లి గురువు గారి సందేశాన్ని విందాం.